జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్స్ కట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందంటారా? బాగా అయిందన్న. ముందు 175 వైజాగ్ వెళ్ళిపోదాం, ఇక్కడే రాజధాని ఇక్కడే ఉంది, అంతా పాలన ఇక్కడి నుంచే చేద్దాం అని ఆ కోటని అప్పట్లో మన తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత వెళ్ళి చూస్తే ఒక ఫీలింగ్ కలిగింది. అమ్మో, రాజకోట బ్రహ్మాండంగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదేదో అనుకున్నాం అన్న. కానీ ఇవాళ కలెక్టర్లు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ బిల్డింగ్ చూపిస్తుంటే దానిలో ఊడిపోయిన పెచ్చులు చూస్తుంటే చాలా బాధ అనిపించింది అన్న. 450 కోట్లు గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు దాన్ని. ఏం ప్రయోజనం అన్న? ఇంచే కూడా ప్రయోజనం లేకుండా చేశారు దాన్ని. అంతకుముందు ఆ కలెక్టర్లు ఇవాళ నిజాలు చెబుతున్నారో మరి ఎందుకు చెప్పారో మాటలు. అంతకుముందు 15 లక్షలే ఖర్చు అయ్యేదంట. కరెంటు బిల్లులు కానీ ఏదైనా మెయింటెనెన్స్ ఖర్చులు 15 లక్షలు అయ్యేదంట. కోటి దగ్గర 8-9 కోట్ల ఆదాయం వచ్చేదంట గవర్నమెంట్కి. విశాఖ జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేదంట. మరి వాళ్ళు ఎందుకు అధికారులు మెతకిచ్చారో, మరి ఎందుకు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారో ఆ ప్లేస్ అంతా, రుచికొండ ప్లేస్ అంతా అర్థం కాలేదు. కానీ అసలు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇలా అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా చూపిస్తుంటే. ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి కట్టేమో నెంబర్ 1 బిల్డింగ్స్ కట్టారని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేసుకున్నారు కదా. మరి ఈ రోజు సీలింగ్లు పెచ్చులు అవన్నీ కూడా ఊడి పడిపోతున్నాయంటే ఎంత నాణ్యంగా కట్టి ఉంటారు అనుకోవచ్చు అంటారు? నిజంగా అది నేను అంటుంది. అది ముందు ఆ కాంట్రాక్టర్ల మీద, కట్టించిన వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ గారు. ఎవరు కట్టించారు ఏంది ఆ డేటా మొత్తం పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టాలన్నా దీని మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారని మేము ఆశపడుతున్నామన్నా. ఇంకొకటి ప్లస్ ఆ కలెక్టర్ ఇంకో కరెంటు బిల్లే ₹1 కోటి బాకీ అంట. దాన్ని మరి ఏం చేయాలో ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళందరికీ చర్యలు తీసుకోవాలి. ఎట్లా దాన్ని బయటికి తీసుకువచ్చి బయట ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్ కానీ అప్పచెప్పమని తెలియజేసినట్టు తెలుస్తుందన్న. దాని మీద రూపురేఖలు మారబోతున్నాయి అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, మరి ఇంత ప్రజాధనం వేస్ట్ అయింది కదా, ముందు అక్కడ పెట్టిన 450 కోట్లకు పైగా ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయాలి, తర్వాత దాని నుంచి సంపద సృష్టించాలి అని అంటే ఖచ్చితంగా రేపు శీతాకాలం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆదాయం దీని వల్ల క్రియేట్ అవుతుంటారా? ప్రజాధనం వేస్ట్ అయినంత కూడా మళ్ళీ వస్తుందంటారా? చూపిస్తారన్న. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వీడియోలు తీసుకోవడం జరిగింది, అక్కడ జరిగినాయి అన్ని తీసుకోవడం జరిగింది. కంపల్సరిగా సీఎం గారి దగ్గరికి సమాచారాన్ని అందజేస్తారు. ఇద్దరు కలిసి తగిన చర్యలు తీసుకుని అక్కడ ఆదాయం వచ్చేటట్టు అక్కడ లోకల్ కలెక్టర్లకు కానీ అక్కడ ఉన్న లోకల్ కాంట్రాక్టర్లకు కానీ అప్పచెప్పి దాని మరమ్మతులు చేసి దానికి ఒక ఆదాయం మళ్ళీ వచ్చిద్ది అనే ఆశ అయితే కలిగిందన్న ఈరోజు.